తొందరగా రండి నాన్నగారు. వస్తున్నాగా. మమ్మీ, నేను గంగని తీసుకురావడానికి వెళ్తున్నాను. నా కాజు బర్ఫీ సిద్ధంగా ఉంచు. అలాగే అలాగే. గంగని తీసుకురావడానికి వెళ్తున్నందుకు సాగర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు కదా. అవునండి. ఎక్కడికి బయలుదేరారు మీరు? ఆశ్రమానికి. అమ్మగారు కూడా వచ్చేశారు. గంగని తీసుకురావటానికి. సాగర్ కూడా నాతో వస్తున్నాడు. పద సాగర్. ఏం ఉపయోగం లేదు. గంగ ఇక్కడికి రావడం లేదు. రావటం లేదా? ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేను తనకు మాట ఇచ్చాను అక్కడికి వచ్చి. మీ భార్యాభర్తలిద్దరూ విషయం మర్చిపోయారా? లేదంటే నువ్వు మీ ఆయనకి ముఖ్యమైన విషయాలు కూడా చెప్పడం లేదా? నీకు తెలుసుగా, శార్ధం రోజులు మొదలయ్యాయి. ఆ పిల్ల ఇక్కడికి రాకూడదని. శుభాశుభాలు కూడా చూసుకోవాలిగా. కానీ నానమ్మ, తనని రానివ్వండి ప్లీజ్. గంగ అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంటికి తీసుకొస్తానని నేను నిన్ననే తనకు మాటిచ్చానమ్మా. అలాగా? నువ్వు మాటిచ్చావని నేను నా ఆనవాయితీని వదులుకోవాలా? అర్థం కాలేదా? ఎన్నిసార్లు చెప్పాలి ఇవి శార్ధపు రోజులని, ఆ పిల్ల ఈ సమయంలో ఇక్కడికి రాకూడదని? ఇంత చిన్న సంగతి కూడా మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? తనంటే చిన్న పిల్లవాడు, కానీ నిరంజన్ నీకేమైంది? నాకొకటి అర్థం కావటం లేదు. గంగని ఇంటికి తీసుకురావటానికి శుభాశుభాల ప్రసక్తి ఎందుకు వచ్చింది? అమ్మా, నీతోనే నేను మాట్లాడేది. వదిలేయండి. ఇప్పుడు అత్తయ్య వినిపించుకోరు. నేను తర్వాత మాట్లాడతాను ఆవిడతో. తర్వాత అంటే ఎప్పుడు మాధవి? ఆ పిల్ల నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను గనక వెళ్ళకపోతే. వదిలేయండి, విషయాన్ని పెద్ద చేయకండి. మీరు ఆఫీస్కి తొందరగా వెళ్ళాలన్నారుగా, మీరు వెళ్ళిపోండి. గంగని ఎప్పుడు తీసుకురావాలో నేను అత్తయ్య గారిని అడుగుతాను. మీరు వెళ్ళండి ప్లీజ్. అమ్మా, నేను నీతోనే మాట్లాడేది. కాదు నాన్నగారు, పదండి ప్లీజ్. అక్కడ గంగా. సాగర్, పంతం పట్టకూడదు నాన్న, నువ్వుండు. నానమ్మ, నువ్వెందుకు అలా చేస్తున్నావు? గంగని రానివచ్చు కదా, పాపంతో నువ్వు వెయిట్ చేస్తూ ఉంటుంది. నానమ్మ, నేను మీతోనే మాట్లాడుతున్నాను. గంగ వస్తే మాత్రం అందులో అంత ప్రాబ్లం ఏంటి? నన్నేం అడక్కు చిన్నా. నేను చెప్పాగా తను రాకూడదని. అంటే అర్థం తను రాకూడదని.